ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాజ్పేట్ పట్టణంలో గాంధీ చౌక్ దగ్గర మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరులు మట్టి వినాయకుడు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశారు. ఈ ప్రోగ్రాంలో మున్సిపల్ కమిషనర్ ఉమా, మున్సిపల్ చైర్మన్ అపర్ణ పాటిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్ పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్. ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే. అందరికి సరిపడా ఉన్నాయి, అందరికి సరిపడా ఉన్నాయి. మట్టి గణనాథుల పంపకానికి వితరణకు విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు అన్నా చింతా ప్రభాకర్ గారికి, మున్సిపల్ ప్రథమ పౌరురాలు అపర్ణ శివరాజ్ పాటిల్ గారికి, మున్సిపల్ కమిషనర్ ఉమా గారికి, కోఆప్షన్ సభ్యులు కోడి రంజయ్య గారికి, తోటి కౌన్సిలర్లు మరియు ఇక్కడికి విచ్చేసినట్టు వైస్ చైర్మన్ చింతా గోపాలన్న గారికి, అదే రకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు అందరికీ స్వాగతం, శుభాభివందనాలు. ఈరోజు సదాశివపేట పురపాలక సంఘం తరపున మట్టి విగ్రహాల వితరణ కార్యక్రమానికి అందరూ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఏదైతే ప్రతి సంవత్సరం మట్టి గణనాథులను వితరణ చేయించున్నామో ఇస్తున్నామో, ఈరోజు 1000 మట్టి గణపతి విగ్రహాలని సదాశివపేట 2000 మట్టి గణపతుల విగ్రహాలను సదాశివపేట పురపాలక సంఘం తరఫున అందించడానికి ఏదైతే ఆదేశాలు అందించినటువంటి స్థానిక శాసనసభ్యులు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శాసనసభ్యులు శ్రీ చింతా ప్రభాకర్ గారికి, పట్టణ ప్రథమ పౌరులాలు మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, నా సహచర కౌన్సిలర్లకు అందరికి కూడా ఈరోజు మట్టి వినాయకుల విగ్రహాల వితరణ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ పౌరులందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు దాదాపు 10 సంవత్సరాల క్రింద ఈ యొక్క కార్యక్రమాన్ని మట్టి విగ్రహాలే మనం వితరణ చేస్తే బాగుంటుందని అందరూ కూడా మన ఇళ్లలో మట్టి విగ్రహాలు వాడుకున్నట్లయితే పర్యావరణాన్ని
కాపాడినట్లు అవుతుందనే ఉద్దేశంతో వారు మన గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అనాదిగా వారు ఏదైతే మార్గదర్శకం చూపించి ఈ కార్యక్రమాన్ని మాకు మార్గదర్శకంగా మున్సిపాలిటీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మార్గదర్శకంగా వారు గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ యొక్క మట్టి విగ్రహాల వితరణను కార్యక్రమాన్ని ప్రారంభించడం మనకందరికీ తెలిసిన విషయమే. దీన్ని కంటిన్యూ చేసుకుంటూ సదాశివపేట మున్సిపాలిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటిలో కూడా ఈ యొక్క మట్టి విగ్రహాన్ని మనం నిర్మాణం ఏర్పాటు చేసుకునేటట్లు అందరికీ కూడా ఆదర్శంగా ఉండేటట్లు దాదాపు 2000 విగ్రహాలు మన స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి ద్వారా ఈ యొక్క వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలే మనం వాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలని అందరికీ బోధించాలని చెప్పేసి తెలుపుతూ ముగించుకుంటున్నాం. ప్రజలందరికీ యువతకు మహిళలకు మరి పెద్దలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మున్సిపల్ తరఫున ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అన్న రంగారెడ్డి ఎమ్మెల్యే గారు, మరి మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శ్రీరాజ్ పాటిల్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, స్టేషన్ మెంబర్ అంజన గారు, విద్యాసాగరణ గారు, మరి వీరేశం గారు, ఇక్కడికి చేసిన ఇద్దరందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పర్యావరణ రక్షణ గురించి మరి నీటి కాలుష్యం కాకుండా ఉండడానికి మరి మున్సిపల్ తరఫున మట్టి విగ్రహాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ పండుగను సామరస్యంగా మంచిగా అందరూ భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని చెప్పి పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు సదాశివపేటలో మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం మున్సిపాలిటీ తరఫున చేసుకోవటం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రథమ పౌరాలు అపర్ణ శ్రీరాజ్ పాటిల్ గారు, వైస్ చైర్మన్ గోపాల్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కోఆప్షన్ సభ్యులు మూడు రంగన్ గారు, వీరేశం గారు, మరి అదే రకంగా విద్యాసాగర్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాం. అందరి విఘ్నాలు తొలగించే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించద్దు. ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తద్వారా కాలుష్యం, నీటి కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ చెరువులో వేసినా బావిలో వేసినా ఈరోజు చేపలు కానీ సూక్ష్మజీవులు కానీ వాటన్నింటి చనిపోయే ప్రమాదం ఉంది. అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్ పెయింట్ చేసిన విఘ్నేశ్వరులు కానీ బావిలో వేయటం కానీ చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం. కాబట్టి అందరూ కూడా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం. మనం ఈ జరుపుకునే పండుగ ఎటువంటి ఎవరికి మనుషులకు కానీ జీవరాశులకు కానీ పశువులకు కానీ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను.